నమస్తే సార్. మీతోటి మేము మాట్లాడడం కూడా బాధాకరమైన విషయము. ఈ విషయం మాత్రం కాకపోతే తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అక్కడ ఎళ్లి కూడా అబ్బాయి? 22 మార్చిలో పోయినమ్మా. 22లో అంటే ఇక్కడ మొత్తము చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు అక్కడ ఏం జాబ్ చేస్తున్నాడు సార్? బీటెక్ కంప్లీట్ చేసిండు, ఎంఏ చేస్తాడు డాడీ. అంటే నేను క్యాబ్ తొనుకుంటూ వాళ్ళని చదివించుకున్నా. వాడిని పంపే స్తోమత కూడా నాకు లేకుండా మా డాడీ ఇచ్చిన పంపునప్పుడు నల్గొండలో ఒక ఇల్లు కట్టుకున్నా. ఆడ కొంచెం నా ఫైనాన్షియల్ ట్రబుల్ నాకు అనుకున్న వాళ్ళు సహకరించలేదు. ఇల్లు అమ్ముకొని వచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. ఇంట్లో నా భార్య కూడా ఏమొద్దు అంటే వాడు అంబిషన్ నిలబడాలని కోరుకోవాలని అమ్ముకొని పంపించిన ఆడు న్యాయం చేసిండు. నన్ను ఒక లెవెల్ ఆటలో నెగ్గిస్తేందుకు చాలా పోరాడిండు. కానీ ఆ పోరాటంలో కర్ర నా కొడుకు చంపారు. ఎంతమంది సార్ మీకు మొత్తం? ఒక బాబు పెద్ద పాప చిన్న పాప. అన్నయ్య కూడా పోయింది కదా అంటే నేను నన్ను పంపే వారి కొట్లాడి నా బిడ్డ కూడా పోయింది. ఇద్దరం సింగిల్ గా రోజు నాకు మొన్న ఏం చెప్పలే నాన్న. వాడు చిన్న ఇంజన్ అయినా నాకు ఫోన్ చేస్తాడు, డాడీ టైర్ పంచర్ అయింది, పగిలింది, స్టెప్నీ టైర్ వేసుకున్నా, నాకు తెలియదు చిన్నగా ఉంటాయి డాడీ, అది పోయి ఎంబడే కొత్త టైర్ కొనుక్కొని వేసుకో, రిస్క్ ఫ్రై చేయొద్దు నాన్న, కొత్త టైర్ కొనుక్కో అని చెప్పిన. సరే డాడీ అని చెప్పాడు. లేదు ఉంది ఎర్లీ మార్నింగ్ నేను 8-8:30 కాల్ చేస్తాడు. ఇలా కాల్ లేదు. నిన్న కూడా మాట్లాడాడు. నాకు తెలియలేదమ్మా, చెప్తున్నా కదా. నా కొడుకు కారు ఒక రోజు ఇట్లనే మంచు కురుస్తుందంట, అప్పకి డౌన్ ఉందంట, మంచులో కనబడలేదు, రైట్ గుంజుకపోతే లోపడి పోయింది కారు. ఎంబడో ఫోటోలు తీసి నాకు పెట్టి కృష్ణ ఇట్లా అయింది డాడీ. ఏం కాదు నాన్న, డ్రైవ్ లైఫ్ కామన్, కానీ జాగ్రత్త నాన్న చెప్తా. నేను ఇంత గ్యాస్ వస్తలేదంటే ఏం చేయాలి డాడీ అని అడుగుతున్నాడు నన్ను. ఒక కారు కొనుక్కొని ట్రబుల్ అనుభవించిండు, కారు వద్దు నాన్న అని చెప్పిన. అన్ని సెట్ అయినాక మంచిగా జాబ్ కొట్టినాక కొనుక్కుందాం అని చెప్పిన. కిరాయి ట్యాక్సీ తీసుకొని నడుపుకుంటున్నాడు. మీకు ఇప్పుడు అంటే ఇక్కడ పంపిస్తున్నారు ఎన్ని గంటల